హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవునికి దావీదు మీద ఉన్న ఉద్దేశం ఏంది? ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలి. ఈరోజు దేవునికి నీ మీద ఉన్న ఉద్దేశం ఏంటంటే నీవు జయించాలి. ఆయన కూడా నిన్ను తన రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెట్టాలని, నిన్ను దేవుని యొక్క రాజ్యములో సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలని ఆయన నీ పట్ల ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే జయిస్తారో, ఓడిపోకూడదు. చాలా జీవితాలు ఓటమిలో ఉంటాయి. ప్రార్థనలో ఓటమి, వాక్యం చదవడంలో ఓటమి, మందిరాలకు రావడంలో ఓటమి, ఆత్మీయతలు ఎదగడంలో ఓటమి, ప్రతి విషయాల్లో ఓటమి ఓటమి ఓటమి. ఓటమిలు కాదు నీకు రావాల్సింది, జయ జీవితం నీకు రావాలి. హల్లెలూయా. నువ్వు జయిస్తూ ఉండాలి. నీకు జయ జీవితం అవసరం. లోకాన్ని, శరీరాన్ని, నేత్రాశను, జీవపు డంబమును, సాతానుని, వీటన్నిటిని నువ్వు జయించుకోవాలి. సాతాను జయించాలి, లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి. ఈ జయిస్తే పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం మీద దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. ఆ సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడానికి దేవునికి నీ మీద ఉన్న ఉద్దేశం అది. ఈరోజు దాన్ని నువ్వు నెరవేర్చాలి. అప్పుడు దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉంటావు, ఇష్టరాలుగా ఉంటావు.